హాయ్ ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమాల కూల్చివేత నేపథ్యంలో సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. దీంతో నాగార్జున సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ని, విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా నాగార్జునకి సినీ పరిశ్రమ పెద్దల నుండి గాని, తోటి ఆర్టిస్టుల నుండి గాని మద్దతిస్తూ ముందుకు వచ్చి ఎవరూ మాట్లాడకపోవడంతో ఇది మీడియాలో ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1 నుండి మొదలు కాబోతుండగా ఆ షోకి నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోని కూడా షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. అయితే అమాంతంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నెగిటివిటీని ఎదుర్కొంటున్న నాగార్జునపై బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ అయిన బాబు గోగినేని స్పందిస్తూ అక్రమ కట్టడాలు, కబ్జాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగార్జునని బిగ్ బాస్ షో నుండి నిర్వాహకులు తొలగించాలని, లేదంటే ప్రజలందరూ ఓటు వేసి మరీ తొలగిస్తారని తన ఆక్రోశాన్ని తెలియజేశాడు. నిజంగానే నాగార్జున గవర్నమెంట్ ని మోసం చేసి ఆ భూమిని కబ్జా చేశాడా? అతని ఆస్తుల విలువెంత? బిగ్ బాస్ షో నుంచి నాగార్జునని తప్పిస్తున్నారా అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాగార్జున సినిమా ఇండస్ట్రీకి రాకముందే నాగేశ్వరరావు గారు హైదరాబాద్ మరియు తన సొంతూరులో చాలా వరకు భూములను కొనుగోలు చేసి ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంపాదించి పెట్టారు. కానీ అందరూ అనుకునేలా అన్నపూర్ణ స్టూడియో వీరి సొంతం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో తెలుగు పరిశ్రమని హైదరాబాద్కి రప్పించాలని, అందుకు అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించాలని 1976లో అప్పటి ప్రభుత్వం ఏఎన్ఆర్ గారికి స్టూడియో కన్స్ట్రక్షన్ కోసం 22 ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది. అలా 99 సంవత్సరాలకి గవర్నమెంట్ ల్యాండ్ ని అన్నపూర్ణ స్టూడియో కోసం లీజుకిస్తూ సంవత్సరానికి 250 రూపాయలు చెల్లించాలని అప్పట్లో అగ్రిమెంట్ వేసుకోవడంతో ఏఎన్ఆర్ గారు స్టూడియో పనులను స్టార్ట్ చేయడం జరిగింది. అలా అప్పటి నుండి అన్నపూర్ణ స్టూడియోని ఏఎన్ఆర్ ఫ్యామిలీ రన్ చేస్తోంది. ఇక అలా ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్లో తమకి నచ్చిన సెట్లు వేసుకొని షూటింగ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని అమ్మడానికి వీరి ఫ్యామిలీకి ఎలాంటి రైట్స్ లేవు. ఇక అక్కినేని ఫ్యామిలీ స్టూడియో ద్వారా సంవత్సరానికి 20 నుండి 50 కోట్ల రూపాయల దాకా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఏఎన్ఆర్ గారికి మొత్తం 5 పిల్లలు కాగా అందులో 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు ఉన్నారు. ఇక ఏఎన్ఆర్ గారు తాను సంపాదించిన ఆస్తి మొత్తం 5 పిల్లలకి సమానంగా పంచగా అందులో నాగార్జున వాటా 200 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే 2000 సంవత్సరం తర్వాత నాగార్జున సినిమా గ్రాఫ్ తగ్గుతూ ఉండడంతో సినిమాలని నమ్ముకొని ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని కొన్ని బిజినెస్లని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముందుగా 2002లో కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి మా టీవీ అనే శాటిలైట్ ఛానల్ స్టార్ట్ చేయగా అందులో 65% షేర్ నాగార్జునది. అయితే 35% షేర్ మిగిలిన ఫ్రెండ్స్ పేరు మీద ఉండేవి. ఇక అలా మొదటిగా మా టీవీలో యువ అనే సీరియల్కి ప్రొడ్యూసర్గా చేయగా ఆ సీరియల్కి జనాల్లో మంచి ఆదరణ దొరికింది. ఆ తర్వాత నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుల్లో యాంకర్గా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఒకవైపు మీడియాలో ఉంటూనే మరోవైపు రియల్ ఎస్టేట్లో కూడా తన సత్తా చాటుకోవాలని N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక అలా మాదాపూర్లో ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించాలని 2009లో తుమ్మికుంట చెరువు పక్కన 6.5 ఎకరాల ల్యాండ్ని కొనుగోలు చేయడం జరిగింది. నిజానికి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గవర్నమెంట్ ల్యాండ్స్ పక్కన, చెరువుల పక్కన స్థలాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు కొన్న భూమితో పాటు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని తమ భూమిలోకి కలుపుకొని కన్స్ట్రక్షన్ చేసినా గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించదు కాబట్టి, ఒకవేళ స్పందించినా డబ్బుతో మేనేజ్ చేయొచ్చనే ఆలోచనతో ఇలా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలా తమ పార్ట్నర్స్తో కలిసి నాగార్జున కన్వెన్షన్ పనులు స్టార్ట్ చేయగా ఆ సమయంలో చెరువు బఫర్ జోన్లో ఉన్న 3.5 ఎకరాస్ని కూడా ఆక్రమించుకొని చెరువుకి మరియు తన కన్వెన్షన్ సెంటర్కి మధ్య ఒక పెద్ద కాంపౌండ్ వాల్ని నిర్మించడంతో దీనిపై 2013లో చాలా వివాదాలు తలెత్తాయి. అయినా కూడా మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల అవి త్వరలోనే సద్దుమణిగాయి. ఇక ఈ కన్వెన్షన్ హాల్ని మొత్తంగా 10 ఎకరాల్లో నిర్మించగా పార్కింగ్, గార్డెన్ హాల్ కోసం 6 ఎకరాలను కేటాయించారు. ఇక ఆ కన్స్ట్రక్షన్ లోపల 5 హాల్స్ ఉంటే మెయిన్ హాల్లో 3000 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉందని చెప్పొచ్చు. ఇక గార్డెన్ ఏరియా 37,000 అడుగుల విస్తీర్ణంతో ఉండి 1000 మంది కెపాసిటీతో కలిగి ఉంటుంది. మూడోది డైమండ్ హాల్. 5,000 అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ హాల్లో 500 సీట్ల కెపాసిటీ ఉంటుంది. నాలుగోది పార్టీ హాల్. ఇక్కడ సెలబ్రిటీ తమ బర్త్డే అకేషన్స్ లాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ ఈ హాల్లో మందు, విందు, చిందు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఐదోది అనెక్స్ హాల్ అంటే డైనింగ్ ఏరియా.
దీన్ని 7,000 అడుగుల విస్తీర్ణంతో నిర్మించగా ఒకేసారి 500 నుండి 1000 మంది భోజనం చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇక ఇంత లగ్జరీగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ రెంట్ కూడా సామాన్య ప్రజలు భరించలేనంత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ హాల్ మరియు కెపాసిటీ బట్టి రెంట్లు వసూలు చేస్తారు. మినిమం రోజుకి 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు రెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నాగార్జున స్పోర్ట్స్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో ముంబై మాస్టర్ టీంని MS ధోని, సునీల్ గవాస్కర్తో కలిసి కొనడం జరిగింది. ఇక కళ్యాణ్ జ్యువెలరీస్లోనూ 50% షేర్స్ని పొందడమే కాకుండా నాగార్జున బ్రాండ్కి మోడల్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్లో కేరళ బ్లాస్టర్స్ అనే ఫుట్బాల్ టీంకి కూడా ఓనర్గా వ్యవహరిస్తూ హైదరాబాద్, బాంబే, బెంగళూరు లాంటి ప్లేసెస్లో లగ్జరీ విల్లాస్ని, అపార్ట్మెంట్స్ని మోడర్న్ ఎమ్యూనిటీస్తో కన్స్ట్రక్షన్ చేస్తూ అటు సినిమా ఇటు బిజినెస్లోనూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఇక అలా తండ్రి ఇచ్చిన 2,000 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు 10,000 కోట్ల నెట్వర్క్కి రీచ్ అయ్యి ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీస్లో టాప్ 5 పొజిషన్లో ఉండడం విశేషం. ఇది మాత్రమే కాకుండా జూబ్లీ హిల్స్లో ఎన్ డిస్ట్రిక్ట్ అనే పబ్ని, ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్ అనే రెస్టారెంట్ని, యాక్టింగ్ స్కూల్స్ని, మల్టీమీడియా కోర్సెస్ని, యానిమేషన్ స్టూడియోస్ని మొత్తంగా 30కి పైగా వేరియస్ బిజినెస్లు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్గా వ్యవహరించడానికి 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా 2002 నుండి 2017 వరకు మా టీవీకి సీఈఓగా ఉన్న నాగార్జున 2015లో స్టార్ కంపెనీకి మా టీవీలో తనకున్న 65% షేర్స్లో 55% షేర్ని 2,500 కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది. ఇక అలా మిగిలిన ఫ్రెండ్స్ షేర్తో పాటు తన 10% షేర్స్ని పూర్తిగా తన కంట్రోల్లోనే పెట్టుకుని ఇప్పుడు స్టార్ మాగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బిజినెస్లు ఎక్కువయ్యే కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని తన భార్య అమల గారితో కలిసి ఒక NGOని స్టార్ట్ చేశాడు. అదే బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా యానిమల్స్ని రక్షిస్తూ వాటికి హాని జరగకుండా చూసుకుంటారు. అంతేకాకుండా HIV పేషెంట్స్కి ఈ సంస్థ ద్వారా హెల్ప్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక నాగార్జున ఇప్పటికీ 65 ఏళ్ళైనా కూడా హీరోగా మూవీ చేయాలంటే 9 నుండి 15 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఆ మూవీ హిట్ ఫ్లాప్తో తనకి సంబంధం లేకుండా కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నారని చెప్పొచ్చు. నాగార్జున తనలాగే తన కొడుకులు కూడా సక్సెస్ చేయాలని తమ ఓన్ బ్యానర్లో ప్రొడ్యూస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఇక సంపద విషయంలో ఇండియాలో టాప్ 5th ప్లేస్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున తరచూ హీరోయిన్స్తో ఉన్న అఫైర్స్ వల్ల తన పేరు మీడియాలో హల్చల్ అవుతూనే ఉంటుంది. కానీ ఇప్పటివరకు తన బిజినెస్లకి సంబంధించి ఎటువంటి కాంట్రవర్సీస్ లేనప్పటికీ రీసెంట్గా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిటీలోని చెరువులన్నీ రక్షించడానికి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే కమిటీని నియమించడం జరిగింది. దీనికి కమిషనర్గా డీజీపీ రంగనాథ్ వ్యవహరిస్తూ గవర్నమెంట్ భూముల్ని, చెరువు భూముల్ని కబ్జా చేసి అందులో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లని నిర్దాక్షిణంగా నేలమట్టం చేయడం జరుగుతోంది. ఇక రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే నాగార్జున నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఈ ఇష్యూ 2014లో కాస్త ఎక్కువ అవడంతో GHMC వారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నోటీసులు పంపగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు GHMCకి అప్పగిస్తూ కబ్జా చేసి గవర్నమెంట్ భూములలో కట్టడాలపై సర్వే చేయమని, ఒకవేళ అది రుజువైతే తొలగించమని 2015లో కోర్టు ఆదేశాలను వెల్లడించింది. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం రాలేదు. ఇక ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్తో భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా పర్మిషన్ తీసుకోవాలని నాగార్జున చాలా విధాలుగా ప్రయత్నించగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అక్రమంగా నిర్మించిన కట్టడాలని కూల్చేందుకు హైడ్రాకి పూర్తి పర్మిషన్ ఇచ్చాడు. అలా గవర్నమెంట్ చెరువు భూముల్లో 3.5 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లలో ఉన్న 2 హాల్స్ని తొలగించడంతో ఇప్పుడు మీడియాలో ఇష్యూ హల్చల్ అవుతోంది. దీనిపై స్పందించిన నాగార్జున తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరమని, తాము చట్టానికి విరుద్ధంగా ఎటువంటి చర్యలకి పాల్పడలేదని, స్టే ఆర్డర్లకు, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కూల్చేయడం సరికాదని, ఆ భూమి పట్టా భూమి అని, ఒక అంగుళం కూడా కబ్జాకు గురికాలేదని, స్పష్టంగా చెప్పాలంటే ఆ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఒకవేళ కోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పిస్తే తానే సొంతగా కూల్చేవాడినని, ఈ చట్ట విరుద్ధ చర్యలకి వ్యతిరేకిస్తూ తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, అక్కడ తమకి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాగార్జున ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న బిగ్ బాస్ షోను లాంచ్ చేయాలనుకున్నప్పుడే నాగార్జున అనుకోని సమస్యలు ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తాడా లేక మారుస్తారా అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. కానీ నాగార్జున సన్నిహితుల విషయంపై స్పందిస్తూ సినిమా బిజినెస్ ని నాగార్జున ఇప్పుడు ఒకటిగా చూడని, వారంలో ఒకరోజు మాత్రమే బిగ్ బాస్ షూట్ ఉండడంతో అటు హోస్ట్గా వ్యవహరిస్తూ మిగతా రోజుల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ సమస్యల్ని సాల్వ్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు. ఇది ఫ్రెండ్స్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఇష్యూలో కొన్ని నమ్మలేని నిజాలు. మీరు నాగార్జున ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.